అందరికీ నమస్కారం. సంజయ్ మల్హోత్రా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ఈరోజు రెపో రేటుని 5.25గా చేస్తున్నారు. మొన్న 5.5గా ఉంది, అంటే 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఇప్పుడు 5.25కి వచ్చింది. రెపో రేట్ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంకు దగ్గర నుంచి ఆయా బ్యాంకులు కొంత మొత్తం డబ్బు తీసుకుంటాయి. ఈ డబ్బుకు వీళ్ళు కట్టే వడ్డీ. రివర్స్ రెపో అంటే ఏంటి? ఈ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బులు పెడతాయి, దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళకి కట్టేది. ఎప్పుడైనా సరే రెపో రేట్ ఎక్కువ ఉంటుంది, రివర్స్ రెపో తక్కువ ఉంటుంది, అంతే కదా. రిజర్వ్ బ్యాంక్ వాడే మనకి ఎక్కువ డబ్బులు వడ్డీ ఇవ్వడు కదా, వాడు ఇప్పుడు తక్కువ వేస్తాడు. అందుకే రివర్స్ రెపో తక్కువ ఉంటుంది. మనకు కావాల్సింది రెపో రేట్. కాబట్టి ఈ రెపో రేట్ అన్నప్పుడు ఏంటి? బ్యాంకులు ఆర్బీఐ కట్టే వడ్డీ ఏదైతే ఉందో అది మన దగ్గర నుంచి వసూలు చేస్తాయి లోన్లు ఇచ్చినప్పుడు. సో ఆటోమేటిక్గా వాడు బతకాలి, బ్యాంక్ ఉండాలి, ఉద్యోగులకు జీతాలు అన్నప్పుడు మన మీదే వేయాలి. అలా ఇప్పుడు రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింది కాబట్టి 5.25కి వచ్చింది. కాబట్టి రెపో రేటు ఆటోమేటిక్గా మన మీద ఏదైతే ఇంట్రెస్ట్ రేట్లు వేస్తున్నారో అది తగ్గాలి. కొన్ని స్టాండర్డ్ వేలో ఉంటాయి, అవి తగ్గవు, అది ఎప్పటికి ఒకే రేటు. ఇంకొన్ని రివర్స్ రెపో రేటు మీద బేస్ అయి ఉంటాయి అన్నమాట. అలా హోమ్ లోన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ హోమ్ లోన్లో ఎక్కువగా రెపో రేట్ మీద బేస్ అయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు లోన్ తీసుకున్నారు అనుకుందాం. హోమ్ లోన్ మీరు నెలకు కడుతున్నటువంటి 30,000 ఈఎంఐ ఉందనుకుందాం. అది ఇప్పుడు మీకు దగ్గర 3,000 4,000 కూడా తగ్గొచ్చు అనమాట. ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. అది ఒకవేళ అవన పక్షంలో ఒకసారి బ్యాంక్ వాళ్ళు కనుక్కోండి. సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్, ఈఎంఐలు కడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టాండర్డ్ ఫార్మాట్లో లోన్ కనుక తీసుకొని కనుక ఉన్నట్టయితే యాక్సెస్ ఈఎంఐ అనేది ఉంటుంది. అలా కాకుండా రెపో రేటు కనుక మారుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని తగ్గట్టుగా ఈఎంఐ కూడా మారుతూ ఉండేలాగా మీరు కనుక ప్లానింగ్ కనుక తీసుకొని ఉన్నట్టయితే ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది అండ్ ఈఎంఐ రేట్ కూడా తగ్గిద్ది అనమాట. సో ఈఎంఐ ఏదైతే మీరు కడుతున్నారో అది కనుక రెపో రేట్ మీద బేసే కనుక ఉన్నట్టయితే మీకు ఈఎంఐ తగ్గాలి. ఒకసారి లోన్లు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఒకసారి బ్యాంకులను అడిగేసి దాని ప్రకారం హ్యాపీగా కూల్గా లోన్ కట్టుకోండి. డబ్బులు మిగిలితే చూసారా, వాటిని చక్కగా ఏదైనా మంచి సేవింగ్స్లో పెట్టుకోండి, లేదా పిల్లల కోసం దేనికన్నా వస్తువులు మంచి మంచిది కొనండి.